మూడవదిగా భర్తని మోసం చేసిన మరి ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ గురించి మనం చెప్పుకుందాము. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 1, 2 వచనములలో ఇక్కడ మరి ఒక స్త్రీని మనము చూస్తూ ఉంటాము. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 1, 2 వచనములలో, ఇజ్రాయిలీలకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా, అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండేను. ఏమండి, మళ్ళీ మళ్ళీ ఏమి చూడు ఏం చేస్తా ఉందో. ఒక లేవీడంట ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. సరే, చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఏం చేసింది ఆమె? ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఏం చేసింది ఆమె? అతన్ని విడిచి, అంటే భర్తని విడిచి ఎక్కడికి పోయింది? వేరే వ్యక్తి దగ్గర పోయి పాపము చేసి తండ్రి ఇంటికి వెళ్ళిందంట. ఏమంటే, ఎందుకు భర్తని మోసం చేసింది? అసలు భర్తను మోసం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎక్కువగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, భర్తని మోసం చేస్తూ ఉంటారు కొంతమంది. భర్తను మోసం చేస్తూ ఉంటారు కొంతమంది. దీనివల్ల వీళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? భర్తని మోసం చేయొచ్చా? నిన్ను ఒక భర్త, ఏమండి, ఇప్పుడు వివాహం కాకపోతే ఒక బాధ, వివాహం కావట్లేదు అని నలుగురు 4 రకాలుగా ఎన్నో విధాలుగా దూషిస్తే నిందలేసి అవమానపరుస్తారు. పోనీ వివాహం అయింది, ఏమికి వివాహం అయింది. వివాహం అయినప్పుడు భర్త ఇంట ఎలా ఉండాలండి? బుద్ధిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏం చేసిందంట? భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళిందంటే శరీరం ఏమనుకున్నారండి? శరీరం అంటే శరీరం అంటే ఏమనుకున్నారు? ఇప్పుడు స్నేహితులు ఉంటారు, ఒక ఫంక్షను, ఒక పార్టీయో లేకపోతే లంచో చేస్తూ ఉంటారు. ఇతడు కొంచెం తిని అదే చేత్తో స్నేహితులకు పెడతాడు. స్నేహితులు కదా, తింటారు. తినేయి ఒకళ్ళకి పెట్టడం, ఇంకొకళ్ళు పెట్టడం చేయొచ్చు. కానీ శరీరం అంత సింపుల్ అండి. శరీరం ఏమైంది? ఎంత గొప్పది, ఎంత విలువైంది. ఈ శరీరంలో దేవుడు అంట ఒక నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శరీరం ఆయన ఆలయంగా చేసుకున్నాడు. ఈ శరీరానికి ఒక నియమం, ఒక క్రమం, ఒక చట్టాన్ని పెట్టాడు. దాన్ని ఏం తెలుసండి? ఏమన్నాలంటే డేటింగ్ అంట. డేటింగ్ ఎవడు చెప్పాడండి? ఇది దేవుడు చెప్పాడా? ఇది వీళ్ళ వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారో తెలుసా? మళ్ళీ వీళ్ళే ఈ సమాజంలో ఒక అగ్రస్థానం, ఒక సెలబ్రిటీలు. వీళ్ళనే గుండెల్లో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే సమాజం బాగుపడుతుందా చెప్పండి? ఎంకరేజ్ చేసే వాళ్ళ గొప్పోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు చాలా మంది ఉన్నారు. వీళ్ళని ఖండించకపోవటమే ఈ పాపం ఎక్కువైపోతా ఉన్నది. ఏం చేసింది ఇక్కడ? భర్త దగ్గర ఉండకుండా వెళ్ళిపోయి ఆ భర్తకి ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. ఇప్పుడు ఏమనాలండి? ఏమనాలి? చూడండి, లేఖనం ఏమంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో అసలు దేవుడు ఏమంటా ఉన్నాడు చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనంలో, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని పేరైనా నెత్తకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనంలో ఏముంది అక్కడ? మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకుని వలెను. ఏమండి, ఏమంటున్నాడు దేవుడు అక్కడ? భార్య అయితే భర్త అంటే భయం కలిగేటట్టు చూసుకోవాలంట. భయం కలగటం అంటే ఇక్కడ మళ్ళీ కొన్ని నానా అర్థాలు తెస్తారు కొంతమంది. ఏంటి, ఆయన వస్తే మేము గడగడగడ వనకాలా, చేతులు కట్టుకోవాలా, కింద కూర్చోవాలా? ఏమండి, అది కాదండి చెప్పేది అక్కడ. అది కాదు చెప్పేది. ఇప్పుడు ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి 2 భార్య భర్తలు వచ్చారు. ఆ పాస్టర్ గారు బాధపడి, పాస్టర్ గారు, నా భార్య నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, నా భార్య నన్ను ఏమంటా ఉన్నదంటే, ప్రేమగా ఉన్నప్పుడు ఏమండి అంటుంది, కోపం వచ్చినప్పుడు అరే అంటుంది, మీరే చెప్పండి ఇది న్యాయమా కాదా?
ఆ పాస్టర్ గారు ఇంతకు మీ వివాహం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగిందని మొత్తం తెలుసుకొని, ఇప్పుడు చెప్పండి ఇట్లా అంటాం న్యాయమా కాదా అని అడిగితే ఆ పాస్టర్ గారు అంటాడు రెండు కరెక్టే అంటాడు. రెండు కరెక్ట్ అన్నాడట. అరే అనొచ్చు, యావండి అనొచ్చు. అదేంటండి పాస్టర్ గారని మీరు కూడా భర్తకు భర్తను గౌరవించు, విలువించు అని అంటే కొంచెం రెస్పెక్టివ్ భయపడని చెప్పకుండా ఎట్లా చెబుతారంటే, అయ్యా వయసులో పెద్దాము కాబట్టి కోపం వచ్చినప్పుడు అరే అన్నది, భార్య కాబట్టి ప్రేమ పుట్టినప్పుడు ఏమండి అన్నది. తప్పే ఉంది అంటే అర్థం ఏంటి? ఆలోచించండి, అర్థం ఆలోచించండి. ఎందుకంత తొందరపాటు? ఎందుకంత తొందరపాటు? బైబిల్ గ్రంథంలో భర్త అంటే ఎలా భయపడ్డది? ఏ పరిస్థితుల్లో నేను అబ్రహామా అన్నదా? సారా? ఏమండి, ఒకసారి ఓ మందిరానికి వెళ్ళాను. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి పిలిచారు. ఆ పాలంచ సైడ్ వెళ్ళినప్పుడు సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు ఏం చెప్తారండి, ఒక ఆమె వచ్చింది, చూశారు. ఆమంటది సాక్ష్యాలు చెప్పేటప్పుడు భర్త పేరు అనమాట. మా సన్నికి ఒంట్లో బాగాలేదు, పాస్టర్ గారికి చెప్పాను, ఆయన ప్రార్థన చేశాడు, కొద్ది రోజులకు స్వస్థ వచ్చింది, ఈ కార్యం చేసిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమనుకున్నామంటే సన్నీ అంటే కుమారుడు అనుకున్నా, బిడ్డ అనుకున్నా. మరి ఇంక అట్లా పిలిచినప్పుడు అంతే అనుకోవాలి కదండి. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు అంటాడు, ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మా మందిరంలో కూడా భర్తని ఏమండి అని పిలిస్తే చూసేవాళ్ళకి బాగుంటది కదమ్మా, ఏంటమ్మా మరి అట్లా పిలుస్తావు అంటే నేను షాక్ అయ్యా. ఏంటి పాస్టర్ గారు, ఇందాక ఆమె సాక్ష్యం చెప్పింది కుమారుడు గురించి కాదంటే, కాదు నాయన, భర్తను అలాగనే పిలుచుద్ది, సన్ని అంటే భర్త. ఏమండి, ఏమైపోతుంది ఈ రోజుల్లో? యజమానుడా పిలిచింది సారా, యజమానుడా అని పిలిచింది సారా. అంటే ఒక మాస్టర్ అంటే భయం ఉంటుంది పిల్లలకి, ఒక ట్రైన్ ముందుగా వెళ్ళిపోతుంటే అది ఒక భయం ఉంటుంది, ప్రతిదానికి భయం ఉంటుంది నరుడికి. కానీ భర్త దగ్గరకు వచ్చినప్పుడు నా యజమానుడు, అధికారి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అతనంటే భయం కలిగేటట్టు చూసుకోవాలి, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించకూడదు, ఈ రెస్పెక్ట్తో కూడుకున్న భయం ఇది, బాధ్యతతో కూడుకున్న భయం ఇది. అంటే భార్యను బట్టి భర్తకి గౌరవం, విలువలు వస్తాయి. సామెతల్లో చెప్పాడు 31వ అధ్యాయంలో, భార్యను బట్టి భర్తకు ఒక విలువ, గౌరవాలు ఉంటాయి. లేకపోతే ఏమంటారు సమాజంలో, అరే భార్య చేతిలో తన్నులు తినేవాడు అంటారు, అరే భార్య కనీసం లెక్క కూడా చేయదేవాడు అంటారు, భార్య నీకు విలువేదని అంటారు. స్త్రీ ఇలా చేస్తే భర్తకు విలువాడు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. వివాహం చేసుకున్నాడు లేవీయుడు, వెళ్ళిపోయి వేరే వ్యక్తికి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆ లేవీయుడు సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉంటాడు చెప్పండి? పరువు ప్రతిష్టతలు ఏం కావాలి? నేను ఏమంటున్నాను, ఇలాంటి బుద్ధిగా తప్పుని క్షమించమని వేడుకొని దేవుని వైపు వస్తే కనికరిస్తాడు దేవుడు. క్రొత్త నిబంధనలో ఒక వేశ్య ఇలా చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు రాయి వేణీలా ఇక నుంచి పాపం చేయొద్దన్నారు. సమరయ స్త్రీని కూడా దేవుడు అలాగన్నారు. తెలుసో తెలియక ఇలా చేసినప్పుడు ఇకనైనా తప్పును దిద్దుకోవటం మంచిది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మూడవదిగా భర్తని మోసం చేసిన స్త్రీ లేవీని భార్య. లేవీని భార్య. చివరికి ఆమె లైఫ్ ఏమైపోయింది అనుకున్నావు? చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. దేవుడు అది చాలా కోపగిస్తుంది. కాబట్టి అలా చేయొద్దు. సరే.